పట్నం రైతు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ పొందండి. పట్నం రైతు మిత్రులకు స్వాగతం. మన తోటను సాగు చేసుకుంటూ మన మనసులు బాగు చేసుకుందాం. ఒక చిన్న మంచి మాట, చెడిపోవటం బాగుపడడం అనేది మనిషి స్వభావమే నిర్ణయిస్తుంది, కానీ వారు అనుభవిస్తున్న స్థాయి కాదు. రామాయణంలో 2 పాత్రలు ఇందుకు నిదర్శనం. రావణ రాజ్యంలో ఉండి విభీషణుడు చెడిపోలేదు, రామరాజ్యంలో ఉండి కైకేయి బాగుపడను లేదు. కాబట్టి ఫ్రెండ్స్, మన స్వభావం మంచిదైతే మన వ్యక్తిత్వం కూడా మంచిగా అభివృద్ధి చెందుతుంది. ఇక ఈరోజు ఈ చిన్న వీడియోలోకి వెళ్ళబోయే ముందు మనం ప్రీవియస్ వీడియోలో అడిగిన ప్రశ్న, ఈ పువ్వులు ఏంటి అని, దానికి జిన్నియా ఫ్లవర్స్ అంటూ సమాధానమిచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. కిషోర్, పిన్నమనేని వెంకటలక్ష్మి, నిహారిక చావలి, లతామూర్తి, పద్మ కొరివి, ఖుర్షీద్ అక్బర్, నవరత్న శారద మరియు నామ్తోట పల్లవి గారు. అలాగే ప్రతి వీడియోలో కామెంట్ చేస్తున్న అన్నపనేని వెంకట్రావు గారు, వేలూరు మానస గారికి కూడా ధన్యవాదాలు. ఇక ఈ వీడియోలో ప్రశ్న, మీరు చూస్తున్నటువంటి ఈ పువ్వు పేరేంటి? మైథలాజికల్ ఫ్లవర్ కూడా అంటారు. కందిమళ్ళ శోభ గారు ఒక క్వశ్చన్ అడిగారండి. అదేంటంటే, గార్లిక్ పీల్ వెల్లుల్లి తొక్కలతో కంపోస్ట్ చేయొచ్చా అని. వెల్లుల్లి కానివ్వండి, ఉల్లి కానివ్వండి, ఈ తొక్కలు చాలా ఉపయోగకరమైనవి. వీటి ద్వారా కూడా మనం మంచి న్యూట్రియంట్ మరియు పెస్టిసైడ్ని ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్పుడు వెల్లుల్లి తొక్కలు ఉన్నాయి కదండి, ఆ వెల్లుల్లి తొక్కల్ని అలాగే ఉల్లి తొక్కల్ని, ఈ రెండింటిని కూడా ఒక ప్లాస్టిక్ కంటైనర్ ఏదో ఒకటి జార్లో మనం ఇలా వేసుకున్నాం. 2 కంపల్సరీ అని లేదండి, ఏదో ఒకటైనా సరే దాంతో మనం ఈ విధంగా తయారు చేసుకోవచ్చు. గార్లిక్ని న్యాచురల్ పెస్టిసైడ్గా చెప్పుకోవచ్చు. కెమికల్ వాడకుండా మనం మెయింటైన్ చేస్తున్న ఆర్గానిక్ గార్డెన్కి ఈ గార్లిక్ చాలా ఉపయోగపడుతుంది. ఈ విధంగా మనం వెల్లుల్లి తొక్కలు అలాగే ఉల్లి తొక్కల్ని ఒక జార్లోకి తీసుకొని దాంట్లో ఇప్పుడు మనం వాటర్ పోద్దాం. ఎన్ని తొక్కలైతే మనం ఈ జార్లో వేసామో దానికి డబుల్ క్వాంటిటీని వాటర్ పోయాలి. ఈ విధంగా పోసిన తర్వాత ఒక 24 అవర్స్ వరకు ఇది ఇలాగే నానబెట్టాలి. ఇలా ఉంచడం వల్ల ఈ వాటర్లో వైరస్ని ఎదుర్కొనే శక్తి, ఇన్ఫెక్షన్స్ని ఎదుర్కొనే శక్తి, ఇలా మంచి పెస్టిసైడ్గా, ఇంకా గార్లిక్ పీల్లో ఉండే రిచ్ పొటాషియం, ఇంకా ఆనియన్ పీల్లో ఉండేటువంటి క్వర్సటిన్ అనేటువంటి ప్లాంట్ పిగ్మెంట్ వేరు వ్యవస్థని బాగా అభివృద్ధి చెందటానికి ఉపయోగపడుతుంది. ₹1 కూడా ఖర్చు పెట్టకుండా చాలా ఈజీగా తయారు చేసుకునే ఈ పెస్టిసైడ్ మరియు న్యూట్రియంట్ని మీరు మీ మిద్దె తోటపై తప్పకుండా ట్రై చేయండి. ఇక 24 అవర్స్ తర్వాత ఫిల్టర్ చేసిన వాటర్ని దానికి రెట్టింపు వాటర్ కలిపి మనం అన్ని మొక్కలకు స్ప్రే చేసుకోవచ్చు. ఇలా మనం ప్రతి 15 రోజులకు ఒకసారి స్ప్రే చేస్తే మొక్కలు ఆరోగ్యంగా ఉంటాయి, ఎటువంటి చీడపీడలు వీటిని దరిచేరవు. ఇంకా దీన్ని మొక్క చుట్టూ ఉన్న సాయిల్లో కూడా మనం ప్రతిరోజు ఇచ్చేటువంటి నీటితో కలిపి ఇస్తే సరిపోతుంది. తొక్కలే కదా అని తక్కువగా చూడకండి, ఎందుకంటే వీటిలో ఎన్నో న్యూట్రియంట్స్ అలాగే పెస్టిసైడ్ గుణాలు ఉన్నాయి. కాబట్టి వీటిని తప్పకుండా ఈ విధంగా యూజ్ చేస్తారని, ఈ వీడియో మీకు ఎంతగానో ఉపయోగపడుతుందని ఆశిస్తూ, అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మరింత మందికి చేరే విధంగా షేర్ చేయండి. మన ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ మీద క్లిక్ చేసి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ పొందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యాపీ గార్డెనింగ్.